హ్మ్. హాయ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హనీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే నా ముందు చాలా పెద్ద మార్కెటే ఉంది. సో ఎందుకు ఇదంతా అని చెప్పేసి అని అనుకుంటే ఆహ్, ఒక టూర్ వెళ్తున్నామండి. చాలా లాంగ్ టైమ్‌లో లాంగ్ జర్నీ ప్లాన్ చేసామన్నమాట. మేము టూర్ వెళ్ళి చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే 3 ఇయర్స్ అయింది. సో 3 ఇయర్స్ తర్వాత మేము ప్లాన్ చేసిన పెద్ద టూర్ మాట ఇది. సో ఈ టూర్ గురించి చెప్పే ముందు అసలు ఈ టూర్ గురించి ఎవరిని అడిగినా సరే ఇది చాలా రిస్కీ టూర్ అంటారు. సో కానీ మేము రిస్క్ అని తెలిసినా వెళ్తున్నాం. సో కావాలనే వెళ్తున్నాం అన్నమాట. మనం ఛాలెంజెస్ వచ్చినప్పుడే ఛాలెంజెస్ ని ఫేస్ చేయాలనేది నేను నమ్మే సిద్ధాంతం. సో అందుకోసం అని చెప్పేసని ఈ రోజు మేము వెళ్ళే టూర్ ఏంటో చెప్పబోతున్నాను. అదేంటంటే చార్ధామ్ మట. మేము అప్పుడే ఒక 1 మంత్ బిఫోరే ఇది మేము ప్లాన్ చేసుకున్నాం. టికెట్స్ అన్ని కూడా తీసుకుని మేము ప్లాన్డ్ గా ఉన్నాం అన్నమాట. టూర్ కూడా ప్యాకేజ్ బుక్ చేసేసుకున్నాము. సో దానికి కావాల్సినటువంటివి ఏంటి, ముఖ్యమైనటువంటివి ఏం తీసుకెళ్ళాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. సో దీంట్లో ముఖ్యంగా ఇవి మెడిసిన్స్ అండి. సో ఇవి తప్పకుండా తీసుకెళ్లాల్సిన మొట్టమొదటిగా అందుకే చెప్తున్నాను. మొట్టమొదటిగా మనం గుర్తుంచుకుని తీసుకెళ్లాల్సినవి. దీంట్లో అన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. అంటే అక్కడ ఒక ఫీవర్ వచ్చినా, లేకపోతే మోషన్స్, లేకపోతే ఏదైనా జలుబు, దగ్గు, దానికి సంబంధించినవన్నీ కూడా మెడిసిన్స్ తీసుకెళ్తాం. నోజల్ డ్రాప్స్ తో సహా తీసుకెళ్తాం. దాంట్లోనే మనం కాటన్ కూడా తీసుకెళ్తాం. మనకి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కాటన్ అనేది మనకి చెవుల్లో పెట్టుకోవడం ద్వారా బాగా కాపాడుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ ఇది కెటిల్ అండి. హాట్ వాటర్ కెటిల్ అన్నమాట. సో హాట్ వాటర్ కెటిల్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే మనం వాటర్ అనేది అక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనకి జలుబు దగ్గు తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి టైంలో కెటిల్ అనేది మన దగ్గర ఉంచుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది తప్పకుండా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ -డిగ్రీస్ లో కూడా పనిచేసేటువంటి ఇవి స్వెటర్స్ మాట. సో ఇవి ఏంటంటే ఇది -7 డిగ్రీస్ వరకు కూడా పనిచేస్తుంది. సో ఈ స్వెటర్ కూడా, ఇది కూడా స్వెటరే. సో ఇది మా హస్బెండ్ ది. ఈ స్వెటర్ కూడా -10 డిగ్రీస్ వరకు పనిచేస్తుంది. ఇది -7 డిగ్రీస్ వరకు పనిచేస్తుంది. ఇవి డెకాథ్లాన్ లో దొరుకుతాయి. సో మేము ఒక 1 మంత్ బిఫోరే మేము డెకాథ్లాన్ లో షాపింగ్ చేసాము వీటిని. సో వీటితో పాటు క్లోత్స్ అండి. ఎంత తక్కువ తీసుకెళ్తే అంత మంచిది. కానీ మనం అనుకుంటాం గానీ ఎలాగైనా సరే మన ప్యాకింగ్ లో తప్పకుండా క్లోత్స్ అనేవి ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఈ యాత్ర మనం ఎంత తక్కువలో చేయాలన్నా 15 డేస్ పడుతుంది. 15 డేస్ కి సరిపడా క్లోత్స్ అనేవి తప్పకుండా మనం సర్దుకోవాలి. సో అక్కడ ఎందుకంటే వెదర్ అంతా కూడా చాలా తడిగా ఉంటుంది కాబట్టి బట్టలు అనేవి ఆరవు కాబట్టి మనం తప్పకుండా బట్టలు తీసుకుని వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే అక్కడ తక్కువ బట్టలు తీసుకెళ్ళడం మంచిది అంటారు. కానీ మనం ప్లాన్ చేసుకుని తక్కువ బట్టలు తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. కానీ అది కష్టం కొంచెం. సో బ్యాగ్స్ మనం ట్రెక్కింగ్ చేసినప్పుడు మనకి యమునోత్రి గాని లేకపోతే కేదార్నాథ్ గాని ట్రెక్కింగ్ చేసినప్పుడు బ్యాగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం తప్పకుండా ఈ బ్యాగ్స్ లో మనం లగేజ్ తీసుకెళ్ళాలి. సో ఈ లగేజ్ క్యారీ చేయకపోతే మనం ఇబ్బంది పడతాం. మనకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే క్లోత్స్ కానివ్వండి, అక్కడ మనం స్నానం చేసేటప్పుడు మనం మార్చుకోవాల్సిన బట్టలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి. సో ఈ ట్రెక్కింగ్ కోసం అని చెప్పేసి మనం తీసుకెళ్లాల్సింది బ్యాగ్స్ కూడా తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ట్రెక్కింగ్ షూస్. ఇవి మా ముగ్గురి అంటే మా హస్బెండ్ కి, నాకు అండ్ మా బాబు కోసం షూస్ మాట. సో ఇవి ఏంటంటే మనం టూర్ కోసం అనే ప్రత్యేకంగా కొనేసుకుని అప్పటికప్పుడు తీసుకెళ్లే కంటే ముందుగా తీసుకుని ఒక 1 మంత్ ముందు తీసుకుని ఈ ట్రెక్కింగ్ షూస్ తో ఒక 1 మంత్ మనం ఇక్కడే అంటే మనకి ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ వాక్ చేసి ఇది కంఫర్టబుల్ అయ్యేంత వరకు కూడా వాక్ చేసి ఆ షూస్ తో మనం వెళ్తే అక్కడ మనకి కొత్తగా అనిపించడం గానీ లేకపోతే కరవడం అవి చేస్తూ ఉంటాయి కదా షూస్, కొత్త షూస్.
ఆ అనీజీ ప్రాబ్లం అనేది ఉండదు. సో, అందుకోసం అని చెప్పేసని మనం ముందుగానే ఈ షూస్‌ననేవి తెచ్చుకుని మనం వాష్ చేసి మరి వీటిని మనం ముందుగా ఉంచుకోవాలి. సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ట్రెక్కింగ్ షూస్ అనేవి. సో, అక్కడ జారుడుగా ఉంటుంది కాబట్టి ట్రెక్కింగ్ షూసే యూజ్ చేయండి. ఇవి కూడా మనకి డెకాథ్లాన్‌లోనే దొరుకుతాయి. సో, మేము మా ముగ్గురికి సంబంధించిన షూస్ మేము 1 మంత్ ముందే డెకాథ్లాన్‌లో షాప్ చేశామన్నమాట. సో, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్లౌజెస్. సో, నాకు చాలా అక్కడ అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటాను ఆ వెదర్‌కి. ఇక్కడ ఏంటో ఒక రకమైనటువంటి అలర్జీ అనేది ఫార్మ్ అవుతుంది. సో, అందుకోసమనే నేను గ్లౌజెస్ అనేవి కొంచెం మంచివే తీసుకున్నాను. ఇవి కూడా డెకాథ్లాన్‌లో షాప్ చేసుకోవచ్చు. సో, డెకాథ్లాన్‌లో దొరికేస్తాయి. 500 రేంజ్ నుంచి కూడా అక్కడ దొరుకుతున్నాయి. సో, మీ యొక్క కంఫర్టబుల్ ప్రైజెస్ లో మీరు తీసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా మా వాళ్ళవి. సో, నెక్స్ట్ సాక్స్‌లు. సాక్సెస్ కూడా అక్కడ ఉన్నటువంటి వెదర్ కి మనకి -డిగ్రీస్ కి సంబంధించినటువంటి సాక్సెస్ అనేవి డెకాథ్లాన్ లో అడిగితే ఇస్తారండి. సో, అవి కూడా మనం షాప్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు మాట. -డిగ్రీస్ లో మనకి పనిచేస్తాయి ఇవి. అంటే మనకి గాలి లోపలికి పోకుండా ఇవి కాపాడతాయి. సో, ఇవి కూడా తప్పకుండా తీసుకెళ్లాల్సినటువంటివి సాక్సెస్. ఇవన్నీ కూడా మీరు ఓన్లీ -డిగ్రీస్ అంటే ఒక్క సాక్స్ 500 రేంజ్ ఉంటుందండి. సో, అన్ని అవే తీసుకోకుండా నార్మల్ సాక్సెస్ కూడా ఒక 5, 6 పెయిర్స్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. సో, అవి కాకుండా ఇవి ఫోన్ కవర్స్ అండి. సో, మనకి బాగా తడిగా అక్కడ ఉన్నటువంటి తడి వాతావరణానికి మన ఫోన్స్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మన ఫోన్ యూజ్ చేయకుండా మనం ఉండలేం కాబట్టి అన్నిటికీ ఫోన్స్ కావాలి కాబట్టి సో, ఫోన్ కవర్స్ కూడా తీసుకెళ్ళడం అనేది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. సో, మేము ఫోన్ కవర్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ అక్కడ మనకి ఆ వెదర్ కి మన ఈ తల భాగాన్ని మనకి ఇచ్చేయడానికి హ్యాట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, ఈ చెవుల భాగాన్ని కంప్లీట్ గా మనకి క్లోజ్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇది తప్పకుండా మనం తీసుకెళ్లాల్సినటువంటి వాటిలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. నెక్స్ట్ ఇవన్నీ గ్లౌజెస్ మాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పౌడర్స్ అండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. పౌడర్స్ అనేవి వాటర్లో కలుపుకుని తాగడం ద్వారా మనకి చాలా చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. సో, మేము ట్రెక్కింగ్ అనేది చేయట్లేదు, యమునోత్రికే ట్రెక్కింగ్ చేస్తున్నాము. అయినా కూడా మేము ఎందుకైనా మంచిది, మన ట్రావెలింగ్ చాలా ఉంటుంది. సో, ట్రావెలింగ్ లో కూడా ఇవి బాగా పనిచేస్తాయి కాబట్టి ఎలక్ట్రాల్ పౌడర్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా నేను తీసుకున్నాను. వాటర్ బాటిల్స్ అండి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. అక్కడ టూర్స్ వాళ్ళు. కాకపోతే మనకు కూడా ఈ డిస్కంఫర్ట్ అనేది ఉండకుండా ఉండాలంటే తప్పకుండా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో, 2 లీటర్స్ బాటిల్ అనేది తప్పకుండా క్యారీ చేయండి. ఇది కూడా డెకాథ్లాన్ లోనే మనకి దొరుకుతుంది షాప్ చేస్తే. సో, ఇంకా నీడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి బ్రషెస్ గానీ ఇవన్నీ కంపల్సరీ మనం ఎలాగో క్యారీ చేస్తాము. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సేఫ్ అని చెప్పేసని మనం ట్రైన్ లో గానీ లేకపోతే బస్ లో గానీ ఎక్కడికి ట్రావెల్ చేసినా ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా మనం వాష్రూమ్స్ యూస్ చేస్తూ ఉంటాము. ఆ వాష్రూమ్స్ ఒక్కొక్కసారి క్లీన్ గా ఉండవు. సో, తప్పకుండా యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. సో, మనం ఏం చేస్తామంటే అలా వెళ్ళిపోతాం. అప్పుడు లేనిపోని ఇన్ఫెక్షన్స్ అవి మనకి అటాక్ అవుతూ ఉంటాయి. సో, వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ సేఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఆఫ్లైన్ లో కూడా మనకి అపోలో లాంటి మెడికల్ షాప్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో, ఇవి కూడా. నెక్స్ట్ ఓన్లీ ఒక మనకి పెయిన్ అనేది ఇది రిలీఫ్ చేయడానికి మనకి స్ప్రే అనేది కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఆక్సిజన్ లెవెల్స్, మనకి పచ్చ కర్పూరం అని చెప్పేసి అని అంటాము. సో వీటిని ఇది మనకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనప్పుడు దీన్ని మనం కొంచెం స్మెల్ చేసినట్లయితే మన ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది తప్పకుండా క్యారీ చేయాలి. ఎవరైనా సరే ముందు చాలా ఇంపార్టెంట్ గా పెట్టుకోవాల్సినటువంటి దాంట్లో ఇది కూడా చాలా మంచి ఒక వస్తువు అన్నమాట. నెక్స్ట్ వైపర్స్ ద్వారా ఫేస్ అది క్లీన్ చేసుకున్న తుడుచుకోవడానికి అది కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇది కాకుండా దగ్గు సిరప్, మెడిసిన్స్ అండి ఇవన్నీ కూడా. సో వీటన్నిటితో పాటు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పవర్ బ్యాంక్ అన్నమాట. ఇది చాలా అంటే లైట్ వెయిట్ ఉన్నది తీసుకెళ్ళండి. ఎందుకంటే మనకి ఎక్కువ వెయిట్ ఉన్నది తీసుకెళ్తే మనం క్యారీ చేయడం కష్టమైపోతుంది. కాబట్టి మనం ట్రెక్కింగ్ విషయం చేసేటప్పుడు అది కూడా మనం వెయిట్ అనేది ఎక్కువ క్యారీ చేయలేము. సో అందుకోసమని ఇది లైట్ వెయిట్ ఉన్నది మనం క్యారీ చేసినట్లయితే మనకి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో మేము కూడా కొంచెం లైట్ వెయిట్ ఉన్నది తీసుకున్నాం అన్నమాట దీనికోసమే, ఈ ట్రిప్ కోసమని. నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఏంటంటే మనం షూస్ తోటి ట్రెక్కింగ్ చేసినప్పుడు గానీ, లేకపోతే షూస్ తో వెళ్ళినప్పుడు గానీ, ఎక్కడికైనా ట్రెక్ ట్రెక్ చేసి వచ్చేసిన తర్వాత ఆ షూస్ అనేవి బురదగా కొంచెం తడిగా అయిపోతూ ఉంటాయి. వాటిని మనం లగేజ్ లో సర్దుకునేటప్పుడు చాలా కష్టం అవుతుంది. దానికి ఉన్నటువంటి డస్ట్ అంతా, చెత్త చెదారం అంతా కూడా మిగతా వాటికి అంటుకోకుండా ఈ కవర్స్ అనేవి మనకి చాలా మంచిగా యూజ్ అవుతాయి. సో ఈ కవర్స్ లో మనం ప్యాక్ చేసేసుకుని లగేజ్ లో సర్దేసుకుంటే దానిలో మనం మిగతా బట్టలు కానీ లేకపోతే ఏవైనా కూడా క్యారీ చేసుకోవచ్చు. అలా షూస్ పరంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన డస్ట్, ఆ తడి అంతా కూడా మిగతా వాటికి కూడా పడుతుంది. కాబట్టి వీటిని షూస్ ని మనం సేఫ్ గా సర్దుకోవడం కోసం అని చెప్పేసి ఈ కవర్స్ అనేవి మనకు ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో కూడా దొరుకుతున్నాయి. ఆన్లైన్ లో ట్రై చేయండి, తక్కువ కాస్ట్ కి దొరుకుతున్నాయి. సో తప్పకుండా సర్దుకోవాల్సినటువంటి వాటిలో ఒకటి ఇవి మనకి లోపల వేసుకునేటువంటి థర్మల్స్ ఇవి. సో ఇవి తప్పకుండా క్యారీ చేయాలి. కేదార్నాథ్ లాంటి ప్లేసెస్ లో -20 degrees వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఇవి మనం లోపల బట్టలు వేసేసుకుని, ఈ థర్మల్స్ వేసుకుని, దాని మీద మనం నార్మల్ గా మనం రెగ్యులర్ గా వేసుకునే క్లోత్స్ వేసుకుని, దాని మీద మళ్ళీ మనకి -degrees లో ఉండేటువంటి ఈ స్వెటర్స్ కూడా వేసుకుంటేనే మనం సర్వైవ్ అవ్వగలం అక్కడ. సో అందుకోసమని థర్మల్స్ మనకి 500,000 లో కూడా మనకి దొరుకుతున్నాయండి. ఆన్లైన్ లో దొరుకుతున్నాయి, డెకాథ్లాన్స్ లో కూడా దొరుకుతున్నాయి. సో ఎవరికైనా కులు మనాలి లాంటి ప్లేసెస్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. సో మనకి చల్లనైనటువంటి ప్లేసెస్ -degrees లో ఉన్నటువంటి ప్లేసెస్ కి, ఏ ప్లేస్ కి వెళ్లాల్సి వచ్చినా కూడా థర్మల్స్ అనేవి తప్పకుండా మనం క్యారీ చేయాలి. ఇవి మనకి లో కాస్ట్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇవ్వండి నేను మొత్తం కాటన్ తీసుకెళ్తున్నాను. అది కాకుండా రిజిస్ట్రేషన్ ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కాపీస్ అన్నిటిని కూడా ఒక ఫైల్ చేసి, ఆధార్ కార్డ్స్ ని వీటన్నిటిని కూడా ఫైల్ చేసి, మనకు జర్నీ టికెట్స్ వీటన్నిటికి సంబంధించిన ఒక ఫైల్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫైల్ ని చాలా జాగ్రత్తగా మన లగేజ్ లో సర్దుకుని జాగ్రత్తగా పెట్టుకుని వెళ్ళడం అనేది, దాంతో పాటు సింపుల్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం క్యారీ చేయాలి. వాటన్నిటితో పాటు మనం ఇంట్లోనే తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ క్యారీ చేసి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వెదర్ కి మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ ఆటోమేటిక్ గా పడిపోతూ ఉంటే ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్ గా పడిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటి టైంలో మనకి డ్రై ఫ్రూట్స్ గానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన లడ్డూస్ గానీ మనకి బాగా యూజ్ అవుతాయి. సో ఆ లడ్డూస్ ని ప్యాక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేనైతే జిప్ లాక్ కవర్స్ ని తెప్పించుకున్నాను అనమాట. ఇది ఆఫ్లైన్ లో కూడా దొరుకుతుందండి. ఇన్స్టామార్ట్ లాంటి వాటిలో మనకి వెంటనే వచ్చేస్తాయి ఇవి. సో ఈ జిప్ లాక్ కవర్స్ లో ప్యాక్ చేసేసుకుని మనకు సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉందో, అంటే మురుకులు అలాంటివి కూడా తీసుకెళ్లొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి అక్కడ ఉన్న ఫుడ్, లోకల్ గా ఉండే ఫుడ్ తినే కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకుని పట్టుకెళ్ళేటువంటి ఫుడ్ తీసుకోవడం మంచిది కదా హెల్త్ కి. సో
అందుకోసమని జిప్లాక్ కవర్స్ లో నేను ప్యాక్ చేసి తీసుకెళ్దామని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేస్తున్నాను. అండ్ మురుకులు కూడా తయారు చేస్తున్నాను అనమాట. దాన్ని ఈ జిప్లాక్ కవర్స్ లో ప్యాక్ చేసుకుంటాను అనమాట. ప్యాక్ చేసి తీసుకెళ్తాను. ఇదండి నా యొక్క లగేజ్ ప్యాకింగ్ వీడియో. సో మీకు అందరికి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సో నేను ఈ వీడియోలో నేను ఏం తీసుకెళ్తున్నాను అనేది మీకు చెప్పాను. సో వీటన్నిటితో పాటు ఇంకా ఏమైనా అవసరం అయితే నేను మధ్యలో చెప్తూ ఉంటాను. సో ఈ వీడియోస్ అనేవి ఇలా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. చేద్దాం అంతా కూడా సిరీస్ లా చేద్దాం అనుకుంటున్నాను. సో నా వీడియోస్ ని తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి. మనీ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో అయితే చూసారు కదండి. సో ఆ వీడియోలో చెప్పినవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అది కాదనను. కానీ వాటితో పాటు ఇంకొన్ని కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఇంకొన్ని కూడా యాడ్ ఆన్ చేసుకోవాలి. సో వాటి గురించి అంటే నేను చార్ధామ్ వెళ్ళక ముందు తీసిన వీడియో అన్నమాట అది. సో వెళ్ళొచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమేంటి కావాలి అనేది నాకు కొన్ని అర్థమైనవి దారి మధ్యలో. అంటే కొన్ని నేను కొనుక్కోవాల్సి వచ్చింది అక్కడే. అందుకోసం అని చెప్పేసి అవి కూడా మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే అవి ముఖ్యంగా ప్రోటీన్ బార్స్ అండి. ప్రోటీన్ బార్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ స్కిప్ అయిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండానే స్కిప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రోటీన్ బార్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ మాయిశ్చరైజర్ కానీ, నెక్స్ట్ లిప్ బామ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవాలండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కోకోనట్ ఆయిల్ మీరు తీసుకెళ్ళొద్దు, కానీ అక్కడ కొనుక్కోండి. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి లిప్స్ ఎలా ఉంటాయంటే పుండులు పడిపోతాయి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది. అందుకోసం అక్కడే కొనుక్కుని నేను అక్కడే అది కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే, అంటే మాయిశ్చరైజర్ రాసినా కూడా, లిప్ బామ్ రాసినా కూడా పుళ్ళు పడిపోతూ ఉండేవి. అందుకోసం మళ్ళీ వాటి కోసం అని కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే కానీ నాకు అది కొంచెం అవ్వలేదు. అందుకోసం కోకోనట్ ఆయిల్ అయితే మీరు తీసుకెళ్ళకండి, అక్కడ కొనుక్కోండి. సో ఇంకా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వస్తువు ఉందండి. అది నేను చెప్తాను. తప్పకుండా మీ లగేజ్లో అయితే ప్యాక్ చేసుకోండి. అదేంటంటే హెయిర్ డ్రయర్. అది చాలా చాలా ఇంపార్టెంట్. నేను తీసుకెళ్ళాను. యాక్చువల్లీ నేను అక్కడేమీ షాపింగ్ చేయలేదు, ఇంట్లో ఉన్నదే తీసుకెళ్ళాను. సో అది ఎంత బాగా యూజ్ అవుతుందో మనకి తలస్నానాలు చేసినప్పుడు కానీ, లేకపోతే చలి ఎక్కువైపోయి మనకి ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి చేతులు అవి కూడా. అలాంటప్పుడు హెయిర్ డ్రైయర్తో మనం కొంచెం ఆ వేడి గాలి అనేది వస్తుంది. సో చాలా చాలా మనకి రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో హెయిర్ డ్రైయర్ మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి. నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. అది మాత్రం లగేజ్లో పెట్టుకోండి. సో ఇవ్వండి ప్రస్తుతానికైతే నేనైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఏమేమి అవసరమో అనేది నేను చెప్పగలిగాను. అవసరం లేనిది నేను ఎక్స్ట్రా లగేజ్ అనుకున్నది ఏదైతే ఉందో అది కూడా చెప్తానండి. సో అవసరం లేనిది నేను ఎక్స్ట్రా లగేజ్గా పట్టుకెళ్ళాను అంటే కెటిల్ అండి. అక్కడ మనం తీసుకున్న ప్రతి రూమ్లో కూడా కెటిల్ ఉంటుంది. కానీ కెటిల్లో మనం వాటర్ హీట్ చేసుకుని ఆ వాటర్ తాగేంత టైం మనకు ఉండదు. కాబట్టి కెటిల్ మాత్రం తీసుకెళ్ళకండి, వేస్ట్ అనవసరం. నేనైతే తీసుకెళ్ళి మోత దండగా అయింది తప్ప ఎందుకు పనికి రాలేదు. తీసుకురావడం అయిందంతే. సో సెప్టెంబర్, అక్టోబర్లో జర్నీ చేసే వాళ్ళకి ఈ కోసం ఇది యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. సో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ మీరు చేసే ఒక లైక్ వలన నా ఈ వీడియో ముందుకు వెళ్తుంది, చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.